రోహిత్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఒకసారి గ్రూప్లో మెసేజ్ పెట్టు. ఓకే మేడం. అదర్స్ జాయిన్. సో టుడేస్ పోయమ్ ఇస్ దిలీప్ చిత్రేస్ ద ఫీలింగ్ ఆఫ్ ద బనియా ట్రీ. సో felling of the banyan tree, the felling of the banyan tree focus on a particular time in a family history. So here what happens, actually here we are going to describe first on this poem. So here the felling of the banyan tree focus on a particular time in a family history when a drastic decision has to be made by the father. So a crucial thing, that is a drastic decision, that means ఒక నిర్ణయం అనేది తీసుకునేది ఎవరు, యాక్చువల్గా మన ఫ్యామిలీలో ఫాదరే. కాబట్టి ఫాదర్ ఈజ్ అ పర్టికులర్ టైం, వెన్ టైం కమ్స్ ద ఫ్యామిలీ హిస్టరీ అంటే ఏంటి, మన ఫ్యామిలీ హిస్టరీ మొత్తం చేంజ్ అవుతుంది. డ్రాస్టిక్ చేంజ్ విచ్ ద డెసిషన్ మేడ్ బై ద ఫాదర్. ఆ డెసిషన్ ఏదైతే ఉంటుందో అది ఫాదర్ తీసుకోవడం మూలన ఫ్యామిలీకి ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది. సో హియర్ ఇట్ ఈస్ ఫెల్లింగ్ ఆఫ్ ఎ బనియా ట్రీ ఈజ్ సి దిస్ డెసిషన్ ఇన్వాల్వ్స్ ద demolition of houses on hills and the cutting down of a huge tree which has stood for centuries in the same spot. ఏముంది, ద డెసిషన్ ఇన్వాల్వ్స్ అంటే ఏంటి, ఆ డెసిషన్ ఇన్వాల్వ్ ఎట్లా ఉంది అట, డెమాలిషన్ ఆఫ్ ఎ హౌస్, పూర్తిగా ఇల్లు తీసేయాలా, ఇంకొకటి ఏంటి ఆన్ ఏ హిల్, అండ్ ద కట్ డౌన్ ఆఫ్ ఎ హ్యూజ్ ట్రీ అంటే ఏంటి, మనము రోజు కొంచెం కొంచెం కూడబెట్టి కదా ఇల్లు కట్టుకుంటాము. సో దాన్ని కూలగొట్టు అంటే వెన్ వీ వాంట్ టు డెమాలిష్ ఇట్ టేక్స్ మచ్ టైం. సో అది చాలా టైం తీసుకుంటుంది. సో so when a decision comes in that when he wanted to take a decision, so here cutting or to cut that means to demolish the house or to cut down a tree, say a huge tree which was stood for centuries in the same spot. అదే స్పాట్లో కొన్ని సెంచరీస్ అంటే ఏంటి, కొన్ని శతాబ్దాల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఆ చెట్టు అలాగే ఉండిపోయింది in the same spot. So it is an autobiographical poem being Dilip Chitre exploration of a time. Here he focus on the explosion, that means time అనేది ఎలా ఉంటుంది, దిలీప్ చిత్రే wants to show that if when he was uprooted from Baroda to the city of what was then called Bombay, modern days Mumbai. ఫస్ట్ ఏంటి, బాంబేకి ముందు పేరేంటి బరోడా, దానికి తర్వాత పేరేంటి ముంబై అనేది చేంజ్ అయింది. సో హియర్ వాట్ ఈ సేస్ దట్ ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ టైం అంటే ఏంటి, టైం గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క స్టేజ్లో ఎలా ఉన్నారు. హీ వాజ్ అప్రూటెడ్ ఫ్రమ్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి బాంబే నుంచి ఇన్ టు ద సిటీ, అక్కడి నుంచి పక్కనున్న సిటీకి మైగ్రేట్ అయిపోయి. So here when it was, see here, so the banyan tree is metaphor for his life, for the family's upheaval. So here what he says that it is a banyan tree is a very what should I say, it is a very that means వేళ్ళ నుంచి నాటుకుపోయి ఉన్నది. So when it is so and the man responsible for the move is none other than the father, representing all that is masculine domination, forward looking and destructive contrast
this with the traditional knowledge of the grandmother, representing all that is feminine. The past nurturing, రిలీజియస్ అండ్ కన్వర్జేటివ్. సో ఈ పోయంలో ఏంటి, కొత్తదనమే కాదు, మనకు కావాల్సింది ఏంటి, పాతదనం కూడా ఉంది. సో హియర్ ఇఫ్ దే వాంటెడ్ టు హ్యావ్ ద డెసిషన్స్, వాట్ ఎవర్ ద డెసిషన్ విచ్ ఈస్ మేడ్ బై ద డామినెంట్, దట్ ఈస్ మాస్కులైన్ జెండర్. మాస్కులైన్ అంటే ఏంటి తెలుసు మనకి, పురుషులందరూ కూడా మాస్కులైన్ జెండర్ వస్తారు. ఫెమినైన్ జెండర్ అంటే ఏంటి, స్త్రీలందరూ, దట్ మీన్స్ గర్ల్స్ విల్ బీ కమింగ్ అండర్ feminine gender. So here what he says that and the man responsible for the move is none other than father. So every move, whatever the decision which is made by the father, it is a crucial and it is the one which cannot be changed in our families. You know that well. అవునా రోహిత్, ఉన్నావా? ఉన్నాం మేడం. అదే సో ఫాదర్ ఏదైతే డెసిషన్ తీసుకుంటాడో అది ఫ్యామిలీ అంతా ఇంప్లిమెంట్ చేయాల్సిందే కదా, అవునా కదా? వాట్ ఈజ్ మాస్కులైన్? మాస్కులైన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మాస్కులైన్? వాట్ ఈజ్ ఫెమినైన్? దీస్ ఫెమినైన్ అంటే లేడీస్, మాస్కులైన్ అంటే బాయ్స్ జెండర్. So here dominating towards looking and destructive contrast with which the traditional knowledge అంటే ఏంటి, అదంతో పాటు ఆ డెసిషన్ ఏదైతే తీసుకుంటాడో ఫాదర్, దాంతో పాటు దాన్ని ట్రెడిషనల్ వేగా మిక్స్ చేసి, అంటే ఏంటి, ఇక్కడ గ్రాండ్ మదర్ కూడా ఉంది, రిప్రజెంట్ ఆల్ దట్ ఈజ్ ఫెమినైన్. ద పాస్ట్ అంటే ఏంటి, ఫెమినైన్ అంటే ఏంటి, పాస్ట్ గురించి. తర్వాత రిలీజియస్ అండ్ కన్వర్జేటివ్ అంటే ఏంటి, ఇవన్నీ కలుపుతూ ఇద్దరు మాట్లాడుతున్నారు. దిస్ ప్యాట్రియాన్చల్ వర్సెస్ matriarchal theme is the center of the poem. See here, patriarchal purusha adhikyata gala society. Matriarchal, mother is the head of the family. Here patriarchal ante father is the head of the family. అర్థమవుతుందా? patriarchal is the father is the head of the family. Matriarchal, the mother is the head of the family. So this is the theme, is the center of the poem. So the speakers appears to a flavor of later, but it helpless to stop the inevitable momentum of progress as applied by the father. సో హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే ఏంటి, ఇక్కడ డెసిషన్ తీసుకునేది ఎవరు, ఫాదర్. కాబట్టి హియర్ హెల్ప్లెస్, మదర్ వాజ్ హెల్ప్లెస్ అండ్ షీ కెనాట్ డూ ఎనీథింగ్. సో ద స్పీకర్ అపియరింగ్ టు ఫేవర్ ఏ లేటర్ బట్ హెల్ప్లెస్ అంటే ఏంటి, హెల్ప్ చేయాలని చూస్తుంది కానీ బట్ ఇట్ వాస్ హెల్ప్లెస్ అండ్ టు స్టాప్ ద ఇన్ఎవిటబుల్ momentum of progress. So she wanted to stop everything but she cannot stop. Dilip Chitre as respected and versatile artist and filmmaker is known as one of the Indians most popular modern poets and writes in both English and Marathi. సో ఇక్కడ ఏంటి, దిలీప్ చిత్రే ఏమేమి రాసాడు ద పోయం హియర్. ఫీలింగ్ ఆఫ్ ద బనియా ట్రీ వాజ్ ద ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ హిజ్ బుక్ ట్రావెలింగ్ ఇన్ ఏ కేజ్. సో ఈ బుక్ ఎక్కడి నుంచి తీసుకోబడింది, ద ఫెల్లింగ్ ఆఫ్ ద బనియా ట్రీ. బనియా ట్రీ అంటే ఏంటి, మర్రి చెట్టు, అవునా? సో మర్రి చెట్టు, మర్రి చెట్టు. సో ఆ మర్రి చెట్టు, ఫెల్లింగ్ ఆఫ్ ద బనియా ట్రీ అంటే ఏంటి, ఆ ట్రీ అందుకే అంటున్నాడు. సెంచరీస్ అంటే ఏంటి, కొన్ని శతాబ్దాల పాటు ఆ చెట్టు అక్కడే ఉంది.
సో యాజ్ యూ నో రూట్స్ అన్నీ కూడా చాలా ఏమంటారు ఎలాబరేట్ అయిపోయి అది భూమిలో స్థిరంగా ఉండింది. సో దాన్ని ఇప్పుడు తీసేయడం అంటే ఎంత కష్టం చూడండి. అట్లాగే ఒక ఫ్యామిలీ షిఫ్ట్ మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీని షిఫ్ట్ చేయాలన్నా కూడా అంతే టైం పడుతుంది. సో హియర్ కంపేరింగ్ అబౌట్ ద ఫెల్లింగ్ ఆఫ్ ద బనియా ట్రీ వాస్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ హిస్ బుక్ ట్రావెలింగ్ ఇన్ ఏ కేజ్. సో ట్రావెలింగ్ ఇన్ ఏ కేజ్లో నుంచి ఇది పబ్లిష్ అయింది ఇన్ 1980. ఎప్పుడు పబ్లిష్ అయింది? 1980లో పబ్లిష్ అయింది. అండ్ హ్యాజ్ సిన్స్ become a poem for study in many Indian schools and colleges. సో ఇది 1980లో ఏ బుక్లో నుంచి తీసుకోబడింది? ద ట్రావెలింగ్ ఇన్ ఏ కేజ్ అనే బుక్లో నుంచి తీసుకోబడింది. సో ద ఫెల్లింగ్ ఆఫ్ ద బనియా ట్రీ, సీ హియర్ మై ఫాదర్ టోల్డ్ ద టెనెంట్స్ టు లీవ్. టెనెంట్ అంటే ఎవరు? కిరాయికి ఉండే వాళ్ళని టెనెంట్ అంటాము, అవునా? టెనెంట్ అంటే ఇంట్లో అద్దెకి తీసుకునే వాళ్ళని టెనెంట్ అంటాం. సీ హియర్ మై ఫాదర్ టోల్ ద టెనెంట్ టు లీవ్ అంటే ఏంటి? ఖాళీ చేసేయమని చెప్పాడు. ఆన్ ద హౌస్ సరౌండింగ్స్ అవర్ హౌస్ ఆన్ ద హిల్. ఎందుకోసం? మా హౌస్ ఎక్కడుంది? ఆన్ ద హిల్ ఉంది కాబట్టి దాన్ని ఖాళీ చేయాలి, ఎందుకంటే మేము అక్కడి నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాము. 1 by 1 ద స్ట్రక్చర్స్ వేర్ డిమాలిష్డ్ అంటే ఏంటి? ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు సైమల్టేనియస్గా. సీ హియర్ దిస్ ఈస్ ద పోయం. సో 1 after 1 ద హౌసెస్ వేర్ డిమాలిష్డ్ అంటే ఏంటి? కూలగొట్టబడుతున్నాయి. సో ఓన్లీ అవర్స్, చూడండి, ఓన్లీ అవర్ ఓన్ హౌస్ రిమైన్డ్ ఆన్ ద ట్రీ అంటే ఏంటి? ఆ ట్రీ పైన ఎవరి హౌస్ ఉంది? ఇంకా చివరాఖరిగా మా ఒక్క సొంత ఇల్లు మాత్రమే ఉంది. ఓన్ హౌస్ అన్నాడు. మా యొక్క సొంత ఇల్లు మాత్రమే అక్కడ ఉంది అని చెప్తున్నాడు. సో హియర్ ట్రీస్ ఆర్ సెక్రీడ్. మెనీ మదర్ యూస్డ్ టు స్టే ఫీలింగ్ దెమ్ ఇన్ ఏ crime, but the masquerade them all. So here the Shioga and outnumber the neem were all cut down. So here what he says that ఫీలింగ్ దెమ్ ఇన్ ఏ క్రైమ్ అంటే ఏంటి? వాళ్ళు ఏదో తప్పు చేసిన వాళ్ళ లెక్క. సీ హియర్ గ్రాండ్ మదర్, సీ హియర్ వాట్ హ్యాపెన్స్, అవర్ ఓన్ హౌస్ వాజ్ డెమాలిషింగ్, నవ్ అవర్ టర్మ్ హస్ కమ్. మా టర్మ్ వచ్చేసింది. సో దాని తర్వాత ఏంటి? ట్రీస్ వర్ స్కేర్డ్ బై గ్రాండ్ మదర్ యూజ్డ్ టు సే అంటే ఏంటి? ఇప్పుడు చెట్లు కాస్త భయపడుతూ ఉన్నాయి. సో షీ గా అండ్ అవుట్ నంబర్డ్ ద నీమ్ వేర్ ఆల్ కట్ డౌన్. సో అన్నీ అక్కడున్న చుట్టుపక్కల ఉన్న చెట్లు అన్నీ కూడా కట్ డౌన్ అయింది. బట్ ద హ్యూజ్ బనియాన్ ట్రీ స్టూడ్ లైక్ ఏ ప్రాబ్లం. అక్కడ ఏంటి? అన్నీ కట్ అయినాయి కానీ ఒక బనియా ట్రీ మాత్రమే లుక్ లైక్ ఏ ప్రాబ్లమెటిక్. అది కట్ చేస్తే దానికి ఏదో ప్రాబ్లం ఉంది. సో హియర్ బట్ ద హ్యూజ్ బనియా ట్రీ స్టూడ్ లైక్ ఏ ప్రాబ్లం. దోస్ రూట్స్ లే డీపర్ than all our lives. So what he says, the roots lay అంటే ఏంటి? నేను చెప్పాను రూట్స్ అన్నీ కూడా భూమి లోపలికి డీప్ అంటే ఏంటి? ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఆల్ అవర్ లైఫ్స్ అంటే ఏంటి? మన జీవితాలన్నిటికీ దాని జీవితం అంతా కూడా దాంట్లో మై ఫాదర్ ఆర్డర్డ్ ఇట్ టు బి removed. సో హియర్ వాట్ ఈ సేస్ దట్ మై ఫాదర్ హ్యాడ్ డిసైడెడ్ టు అంటే ఏంటి? అప్పుడు మా ఫాదర్ డిసైడ్ చేశాడు ఏంటి? మెల్లమెల్లగా రూట్స్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంది. సో అప్పుడు మాత్రమే మా ఫాదర్ ఏమని డిసైడ్ చేశాడు? టు రిమూవ్ ద ట్రీ. సో ద బనియా ట్రీ వాజ్ 3 times యాజ్ టాల్ యాజ్ అవర్ హౌస్. ఆ బనియా ట్రీ ఎలాగ ఉందట? 3 times
అంటే ఏంటి 3 రెట్ల పొడవుగా ఉంది. టాల్ యాజ్ అవర్ హౌస్. మా ఇల్లు అయితే ఎంత పొడుగ్గా ఉందో అంత పొడుగ్గా ఉంది. సో 3 times అంత పొడుగ్గా ఉంది. ఇట్స్ ట్రక్ హ్యాడ్ ఏ circumstances of 50 feet. It scratchy cereal roots fell to the ground from 30 feet or more. So first they had to cut the branches. ఏమని చెప్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, బనియా ట్రీ వాజ్ సో టాల్. ఎంత టాల్ ఉంది? 50 feet టాల్ ఉంది. సో 50 feet అడుగున పొడుగుగా ఉన్న ట్రీని ట్రక్ అంటే ఏంటి, దాని చెట్టు చుట్టూరత ఉండే ట్రక్ అంటే ఏంటి, కింద మనం నిలబడ్డప్పుడు దాని చుట్టూ ఉండే స్పేస్ ఎంత ఉంది? 50 feet ఉంది. సో దాన్ని కట్ చేయడానికి ఏంటి, ఇట్స్ స్క్రేజీ సీరియల్ రూట్స్ ఫెల్ టు ద గ్రౌండ్ అంటే ఏంటి, దాని రూట్స్ అన్నీ కూడా గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అవే కాకుండా, సో వాట్ హ్యాపెండ్ ఫ్రమ్ ద 30 feet ఆర్ మోర్. సో ఫస్ట్ దే కట్ ద బ్రాంచెస్. ఏం చేశారు, అంత పెద్దది ఒకటేసారి కట్ చేయడం వీలు కాదు కాబట్టి, సో వాట్ దే డిడ్, స్మాల్ బ్రాంచెస్ ఉంటాయి కదా, చిన్న బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఫస్ట్ కట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ కట్ చేయడం వలన ఏమవుతుంది, సో ఫ్రమ్ దట్ ఏంటి, సాయింగ్ దెమ్ ఆఫ్ ఫర్ 7 days అండ్ ద హీప్ వాజ్ హ్యూజ్. ఏంటి 7 days పట్టింది ఆ ట్రీని కట్ చేయడం కోసం. 7 days పట్టింది. ఇట్ వాజ్ హ్యూజ్. అది చాలా పెద్దగా ఉంది, చాలా బరువుగా ఉంది. సో ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ బిగాన్ టు లీవ్ ద ట్రీ. ఏమని చెప్తున్నాడు, ఇన్సెక్ట్స్ దానిపైన ఆధారపడి ఉన్న జంతువులు కానీ ఏమంటారు, ఇన్సెక్ట్స్ క్రిమి కీటకాలన్నీ కూడా, బర్డ్స్ ఇవన్నీ పక్షులన్నీ కూడా బిగాన్ టు లీవ్ అంటే ఏంటి, వాటి ఇల్లులు కట్టుకొని ఉంటాయి కదా. బనియా ట్రీ అంటే కొన్ని సెంచరీస్ నుంచి ఉంది అని చెప్పాను. సో ఆ ట్రీ అంతా కూడా బిగాన్ టు సీ ఇట్ హ్యాపెన్స్. సో యూ కెన్ సీ దట్ బనియా ట్రీ, వాట్ విల్ హ్యాపెన్ టు ద బనియా ట్రీ. ఆ బనియా ట్రీకి ఏం జరుగుతుంది అనేది మనం చూడవచ్చు. సో ఫ్రమ్ ద 30 feet ఆర్ మోర్ ఏంటంటే ఆ 30 feet ఉన్నది 50 feet, దాని చుట్టూతన కౌంట్ చేస్తే ఎంత, 50 feet ఉన్నది. 3 అంతస్తులు అంటే 3 times బిగ్గర్ దెన్ అవర్ హౌస్. అంటే మూడు సార్లు పెద్దగా ఉన్న ఆ హ్యూజ్ ట్రీని కట్ చేయడం చాలా కష్టం. సో వాట్ డిడ్ దే డిసైడెడ్ టు కట్ ద ట్రీ. ఫస్ట్ ఏంటి, దాని బ్రాంచెస్ కట్ చేయాలని చూశారు. బ్రాంచెస్ కట్ చేసిన తర్వాత దే స్టార్టెడ్ ఒకటి టైం బై టైం దే స్టార్టెడ్ డూయింగ్ ద హియర్ when see here and then see sawing them off for 7 days. అంటే అది ఎంత టైం పట్టింది, 7 days టైం పట్టింది. సో మెల్లగా హ్యూజ్ హీప్ వాజ్ హ్యూజ్ అంటే ఏంటి, దాని రౌండ్ కింద ఉండే బ్రాంచ్ అనేది రౌండ్గా, హీప్ అనేది హ్యూజ్గా బరువుగా ఉన్నాయి. ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ బిగాన్ టు లీవ్ ద ట్రీ. బర్డ్స్ దాని మీద ఉండే ఇన్సెక్ట్స్, బర్డ్స్ అన్నీ కూడా ఆ చెట్టును వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అండ్ దెన్ దే కేమ్ టు ఇట్స్ మ్యాసివ్ ట్రక్. 50 men అండ్ విత్ యాక్సెస్ చాప్డ్. ఏమైపోయింది, 50 men అంటే ఏంటి, అది చాలా మ్యాసివ్ ట్రక్ అంటే ఏంటి, చాలా ట్రంక్ అంటే ఏంటి, దాని మనం అంటాం కదా మొదటి నుంచి ఉండే. ఎస్ కరెక్టే చెప్పు రోహిత్. ట్రక్ అంటే ఆ స్టెమ్ పక్కన అంటే భూమి నుంచి బయటికి వచ్చేదాన్ని ఏమంటాం,
ఆ రౌండ్ ఉంటుంది కదా, చాలా పెద్ద ట్రీ అన్నాడు ఇక్కడ. మర్రి చెట్టు అంటే మీకు తెలుసా, మొదళ్ళ నుంచి ఆ రూట్స్ అనేవి కాకుండా ట్రంక్ అంటే ఒక బ్రాంచ్ లాగా. దాన్ని ఏమంటాం మనం, ట్రంక్ అంటే యూ కెన్ సే దట్ ఇట్స్ అ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఏ ట్రీ. రూట్స్ కాకుండా రూట్స్ నుంచి భూమి పైకి వచ్చేదాన్ని రౌండ్గా ఉంటుంది కదా, ట్రంక్, దాన్ని ట్రంక్ అంటాం. సో 50 men అంటే అది కట్ చేసి దాన్ని తీసుకెళ్ళడానికి ఎంతమంది అవసరపడ్డారు? 50 men అవసరపడ్డారు విత్ యాక్సెస్. అంటే ఏంటి, వాళ్ళందరూ కూడా స్టెమ్మే కానీ ఆ స్టెమ్ కాస్త లావుగా అయితే దాన్ని ట్రక్ అంటాం మనం, దాన్ని ట్రంక్ అంటాం. సో ఆ ట్రంక్ గురించి మ్యాసివ్ ట్రంక్ అంటే అంత లావుగా 50 feet అరౌండ్, అంటే దాని చుట్టూ తిరిగితే అంత 50 feet ఉన్నది. అంత సెంచరీస్ అన్నాడు కదా, కొన్ని సంవత్సరాల నుంచి అది ఉంది కాబట్టి దాని ఇట్ ఈస్ అంత వెడల్పాటుగా ఉంది కాబట్టి ఆ స్టెమ్ని కట్ చేయడం కోసం 50 men అంటే ఏంటి 50 మంది వచ్చారు అక్కడికి. వెన్ ద యాక్సిస్ చాప్డ్. యాక్సిస్ అంటే ఏంటి, గొడ్డళ్ళు. స్టార్టెడ్ చాప్ అంటే ఏంటి, కొట్టడం. ఆ ట్రంక్ని ఒకదానిపైన ఒకటి కొట్టడం స్టార్ట్ చేశారు గొడ్డళ్ళతోటి. సో ద గ్రేట్ ట్రీ రివీల్డ్ ఇట్స్ రింగ్ ఆఫ్ 200 years. అది 2 సంవత్సరాల అంటే చూడండి 200 సంవత్సరాల క్రితంది గ్రేట్ ట్రీ, చాలా పెద్ద హిస్టరీ ఉన్న ట్రీ. రివీల్డ్ ఇట్స్ రింగ్స్ అంటే ఏంటి, అది కాస్త ఒక్కసారి అంతమంది 50 మంది ఒకటేసారి దాని మీద కొట్టడం స్టార్ట్ చేసింది కాబట్టి అంటే ఏంటి, మొదల నుంచి కట్ చేస్తూ ఉన్నారు. సి వి వాచ్డ్ ఇన్ terror and fascination this slaughter as a raw methodology revealed to us its age. Soon afterwards we left Baroda for Bombay. So what he says that, ఓ అయ్యా టీవీ బంద్ చేయండి. సూన్ ఆఫ్టర్ వీ లెఫ్ట్ బరోడా. అక్కడి నుంచి బరోడా నుంచి వెళ్ళిపోయి ఎక్కడికున్నాం, ఫర్ బాంబే. అక్కడి నుంచి మెల్లగా బాంబేకి వెళ్ళిపోయి వేర్ దెర్ ఆర్ నో ట్రీస్ ఎక్సెప్ట్ ద వన్. అంటే అక్కడ ఏ ట్రీస్ మాత్రం, సిటీస్లో ఏముంటాయి చెట్లు పెద్దగా చూడ్డానికి ఏమైనా ఉంటాయా, విలేజెస్లో లాగా కనిపిస్తాయా అమ్మా, ఉన్నారా? కనపడవు. సో సిటీలో లాగా అక్కడ ఏమీ ట్రీస్ కనబడవు కాబట్టి సూన్ ఆఫ్టర్ వర్డ్స్ వి లెఫ్ట్ బరోడా ఫర్ బాంబే వేర్ దెర్ ఆర్ నో ట్రీస్ except the one which grows and strengthens its own dream. Its serial roots look for the ground to strike. ఏమని చెప్తున్నాడు, లుక్ ఫర్ ద గ్రౌండ్ అంటే ఏంటి, అక్కడున్న భూమిని చూసి స్ట్రక్ ఫర్ ద థింగ్. సో వాట్ ఈ సేస్ దట్ అనాలిసిస్ ఆఫ్ ద ఫెల్లింగ్ ఆఫ్ ద ట్రీ అంటే దీన్ని సమ్మరీ కాస్త మనం చూస్తే కనుక ద ఫెల్లింగ్ ఆఫ్ ద బనియా ట్రీ, ఇక్కడ ఏమని చెప్తున్నారు, బనియా ట్రీ ఎక్స్ప్లోర్స్ ఏ స్పెషల్ టైమ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద sensitive speaker when family roots were torn out, where the old way of life had to give way to the new. ఏమని చెప్తున్నాడు, ఓల్డ్ వే ఆఫ్ రూట్స్ అంటే ఏంటి, పాత రకమైన ఫ్యామిలీ థింకింగ్స్ కానీ పాత రకమైన అంటే ఏంటి కల్చరల్ ఏవైతే ఉంటాయో ఎక్స్ప్లోర్స్ ద స్పెషల్ టైం అంటే దానికి కూడా కొత్త సిస్టమేటిక్గా అంటే ఏంటి దానికి కూడా కొంచెం టైం కేటాయించాలి. ఇన్ ద లైఫ్, మన లైఫ్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్యామిలీకి అంటూ ఒక స్పెషల్ టైం అనేది కేటాయించాలి. ఆఫ్ ఏ సెన్సిటివ్ స్పీకర్ అంటే ఇక్కడ ఒక సెన్సిటివ్ స్పీకర్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు.
సో వెన్ ఫ్యామిలీ రూట్స్ వెర్ టర్న్ అవుట్ అంటే మొదళ్ళ నుంచి ఫ్యామిలీ రూట్స్ అనేవి టర్న్ అవుట్ అవుతాయి వెన్ ద ఓల్డ్ వే ఆఫ్ లైఫ్ హ్యాడ్ టు గివ్ వే ఫర్ ద న్యూ. ఏమని చెప్తున్నాడు, పాతయన్నీ తీసి కొత్త ట్రెండ్ అనేది, కొత్త మోడర్నిజం అనేది మన మన సొసైటీకి అవసరం. ఫ్రమ్ ద ఫస్ట్ టైమ్ ద రీడర్స్ ఈజ్ informed that the decision was taken by the patriarchal. సో ఇక్కడ ఏంటి మనకి, సో వాట్ హ్యాపెండ్ ఫ్రమ్ ద ఫస్ట్ లైన్ ద రీడర్ ఈజ్ ఇన్ఫార్మ్డ్. ఏమని చెప్తున్నాడు, అక్కడి నుంచి ద రీడర్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ దిస్ డెసిషన్ was by the patriarchal, the father, and the energy which directly affect things is therefore a masculine. అంటే ఏంటి, చేంజ్ అనేది ఎక్కడక్కర కావాలి, ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ దగ్గర అక్కర అయితే ఆటోమేటిక్గా అండ్ ద ఎనర్జీ విచ్ డైరెక్ట్ ఎఫెక్ట్స్, అతని దగ్గర ఉన్న ఎనర్జీ కానీ అతని దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ కానీ అవన్నీ కూడా ఫ్యామిలీకి ఎఫెక్ట్, అంటే ఏంటి అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దేర్ ఫోర్ ఈజ్ ఏ మాస్కులైన్. అతడు ఒక పురుషుడు కాబట్టి పురుషుని వల్ల ఆ చేంజ్ అనేది ఏంటి, చేంజ్ అనేది పాసిబుల్ అయింది. సో దెర్ ఈజ్ నో రీజన్ గివెన్ ఫర్ సచ్ డ్రాస్టిక్ యాక్షన్, నో స్పెసిఫిక్ ఎకనామికల్ ఆర్ లాజికల్ డీటెయిల్స్ offered as to why this clearance of houses and lands were occur. సో వాట్ ఈ సేస్ దట్ నో రీజన్, మనం చెప్పలేము ఎందుకు, వాట్ ఫర్ దిస్ యాక్షన్ అంటే ఏంటి, ఆ చెట్టు ఎందుకు కొట్టేస్తున్నారు అనేది వీ డోంట్ నో దట్, బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ న్యూ థింగ్స్ అంటే ఏంటి, దాని బదులుగా ఇంకేదో కొత్తగా ఏదో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఇన్ ద ఆపోజిషన్ టు దిస్ మాస్కులైన్ అప్రోచ్ యాంటిథెటికల్ ఈజ్ దట్ ఆఫ్ ద ఫెమినైన్. యాంథెటికల్ అంటే ఏంటి, ఆపోజిట్గా ఉండే అప్రోచెస్, మాస్కులైన్ జెండర్కి ఆపోజిట్గా ఉండే థింకింగ్స్ అన్నీ కూడా రిప్రజెంట్స్ ఇన్ ద ఫ్యామిలీ. ప్రతి ఒక్క ఫ్యామిలీలో వ్యతిరేక భావాలు అనేవి సాధారణంగా ఏమంటారు ఉండే థింగ్సే. సో దీంట్లో ఏమని చెప్తున్నారు, యాజ్ ఏ spokesperson for the nature of the scared aurora approached to the remaining trees. అంటే ఏంటి, she introduced a religious element based on the tradition which tells that to harm a tree is an actual crime. ఇందులో ఏంటి చెప్పాలనుకుంటుంది, మదర్ ఏమని చెప్పాలనుకుంటుంది, దట్ హార్మింగ్ ఏ ట్రీ అంటే ఏంటి, ఒక చెట్టుని మొదట్ల నుంచి నరకడం అనేది ఒక క్రైమ్, అంటే ఏంటి మనం ఒక మనిషిని హింసించే లాంటిది. సో దానిపైన నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కొన్ని సెంచరీస్ పాటు అంటే ఏంటి, కొన్ని శతాబ్దాల పాటు ఆ చెట్టు అలాగే నిలిచిపోయి ఉంది కాబట్టి కొన్ని సంవత్సరాల వరకు ఆ ట్రీ అనేది అలాగే ఉండడం వల్ల దానిపైన క్రిమి కీటకాలు ఇన్సెక్ట్స్ సెటిల్ అయ్యాయి, దానిపైన బర్డ్స్ కూడా అంటే ఏంటి పక్షులు కూడా సెటిల్ అయ్యి ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలుగా సెటిల్ అయ్యి ఉన్నాయి కాబట్టి విచ్ టెల్స్ దాట్ టు హార్మ్ ఏ ట్రీ. అందులో చెప్పడం ఏంటి అంటే ట్రెడిషనల్ అంటే ఏంటి, పద్ధతిగా మనం ట్రెడిషనల్ అంటే ఏంటి, మనం ఫాలో అయ్యే ఏదైనా కల్చర్ కానివ్వండి, ఆ కల్చర్ని పట్టి హార్మింగ్ ఏ ట్రీ ఈజ్ అన్ యాక్చువల్ క్రైమ్, అదే ఒక క్రైమ్ లాంటిది. ద స్పీకర్ ఫోకస్ ఆన్ ద నేమ్స్ ఆఫ్ ద ట్రీస్ ఆర్ ద రేదర్ వాయిలెంట్ లాంగ్వేజ్. ఏంటి ఇక్కడ మాస్క్లైన్డ్ బై ద ఫాదర్, ఏంటి ఇక్కడ ఫోకస్డ్, ద స్పీకర్ ఫోకస్డ్ ఆన్ ద నేమ్స్ అంటే ఏంటి, ఇక్కడ మన నేమ్స్ని స్పీకర్ ఫోకస్ అవుతూ ఉంది. సో ఫోకస్లో ఏమని చెప్తుంది,
సో హియర్ షీ ఇంట్రడ్యూస్ ద రిలీజియస్ ఎలిమెంట్ ట్రెడిషనల్ ఇవి అయిపోయినాయి కదా. అండ్ చూడండి ఇక్కడ ట్రెడిషనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఆమె అవన్నీ చెప్పడం మూలన ఫెమినైన్ రిప్రజెంట్స్ ద ఫ్యామిలీ బై ద గ్రాండ్ మదర్. అంటే ఇక్కడ ఫెమినైన్ జెండర్గా మదర్ ఏమని చెప్తుంది, షీ ఇన్వాల్వ్స్ రిలీజియన్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ద ట్రెడిషన్. అది ట్రెడిషన్ మీద బేస్ అయి ఉంది. విచ్ టెల్స్ దెమ్ టు హార్మ్ a tree is an actual crime. The speaker focus on the name of the tree that are in rather violent language masked by the father. So what it is, masked అంటే ఇవన్నీ నేమ్, ఒక చెట్టుకు ఒక నేమ్ ఇవ్వడం, సో ఇవన్నీ చూపించడం, మదర్ యొక్క ఒపీనియన్ చూపించడం, ఇవన్నీ కూడా పోయంలో ఒక ఎలిమెంట్ లాగా తయారైపోయింది. అండ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద బనియా ట్రీ వేర్ దెర్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఆ బనియా ట్రీ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఒక ఫ్యామిలీకి రిప్రజెంటేషన్ ఇస్తుంది. సో ఇట్ సెల్ఫ్ అది ఆ ట్రీ మొత్తాన్ని ఇండికేట్ చేసేదేంటి, ఒక ఫ్యామిలీ. సో ద గ్రేట్ రూట్ ట్రీ రిప్రజెంట్స్ సెంచరీస్ ఆఫ్ లివింగ్. అంటే ఏంటి, కొన్ని శతాబ్దాల పాటు అది ఇంకా బ్రతికే ఉంది. అంటే ఎన్నిసార్లు వర్షాలు పడి, ఎన్నిసార్లు ఏమంటారు ఎండలు బాగా కొట్టినా కూడా, తర్వాత ఏంటి వర్షాలు బాగా వచ్చినా కూడా అది పడిపోకుండా అలాగే నిలబడి ఉంది. అంటే అన్ని రకాలుగా బాధలని, అన్ని రకాలుగా కష్టాలని అది ఫేస్ చేసి ఉంది. ఒక ఫ్యామిలీ అనేది అన్ని రకాలుగా ఏమంటారు ఫేస్ చేస్తుంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. కాబట్టి ద గ్రేట్ రూట్ ట్రీ రిప్రజెంట్స్ ద సెంచరీస్ ఆఫ్ లివింగ్. మనం ఒక ఇండివిజువల్ హౌస్లో వండుకుంటూ అంటే ఏంటి, రూపాయి కూడా పెడుతూ ఒక సొంత ఇల్లు అనేది తీసుకుంటాం. సో దాన్ని మనం వెకేట్ చెయ్యాలి అన్నప్పుడు ఎంత బాధేస్తుందో అంత బాధగా ఆ చెట్టుని కట్ చేయడం కూడా అంత ఇమోషనల్గా, అంత మనలో అంత ఇమోషనల్గా తర్వాత ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాడు పోయం. సో ద గ్రేట్ రూట్ ట్రీస్ రిప్రజెంట్స్ ద సెంచరీస్ ఆఫ్ లివింగ్ ఆఫ్ కనెక్షన్ బిట్వీన్ ఎర్త్ అండ్ హెవెన్. సో చూడండి, ఇది ఒక స్వర్గానికి మన భూమికి మధ్య ఉండే రిప్రజెంటేషన్ ఏంటి, ఆ ట్రీ. అంత పెద్దగా అంత పొడువుగా పెరిగిన ఆ చెట్టుని డిస్క్రైబ్ చేస్తున్నాడు. చూడండి, హెవెన్ అండ్ ఎర్త్ అంటే ఏంటి, స్వర్గాన్ని మన ఎర్త్ పైకి తీసుకొచ్చిన ఆ ట్రీని రిప్రజెంట్ చేస్తున్నది. సో ఇట్ ఈస్ టూ ఈజ్ టు కట్ డౌన్. The second stanza gives the readers all the details, how long, how much, how many. చూడండి, ఇక్కడ సెకండ్ స్టాంజాలో మనకి ఏ డీటెయిల్స్ ఇస్తున్నాడు రీడర్స్, ఆల్ ద డీటెయిల్స్. హౌ లాంగ్, ఎన్ని సంవత్సరాల పాటు ఉంది, 200 years అని అన్నాడు మనకు అక్కడ. గుర్తుందా, ఎన్ని సంవత్సరాలు అన్నాడు, 200 years అన్నాడు. 200 years. హౌ మచ్, ఎంత టైం పట్టింది, 7 days పట్టింది అది కట్ చేయడానికి. హౌ మెనీ, 50 men అవసరపడ్డారు. అంటే 50 మంది పురుషులు అవసరపడ్డారు. యాక్సెస్ అంటే చాపింగ్, అంటే యాక్సెస్ అంటే ఏంటి, గొడ్డళ్ళు తీసుకొని చాపింగ్ అండ్ చాప్డ్ అండ్ చాప్డ్ అన్నాడు మనకి. అక్కడ గొడ్డళ్ళు తీసుకొని దాన్ని స్టార్ట్ చేశారు, నరకడం స్టార్ట్ చేశారు. సో హోల్, చూడండి, ఏ హోల్ ఎకోసిస్టమ్ ఈజ్ గ్రాడ్యువల్లీ బ్రాట్ డౌన్, ఎక్స్టింగ్విష్ పర్హాప్స్. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, సో హియర్ helpless to restrict the hamped by డజన్స్ ఆఫ్ మెన్. అంటే ఏంటి ఇక్కడ డజన్స్ అంటే ఏంటి, ఒక 50 members స్టార్ట్ చేశారు దాని మీద కొట్టడం. సో ఇట్స్ లైక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఏ బ్యాటిల్ ఆర్ ఏ వార్. ఏమంటున్నాడు, అవుట్ ఆఫ్ ఏ బ్యాటిల్ ఆర్ ఏ వార్. అదే స్టార్ట్ చేశారు. ఎలా కొట్టడం అంటే ఏంటి, యాక్సెస్ అంటే ఏంటి, గొడ్డలు తీసుకొని నరకడం స్టార్ట్ చేశారు. సో కొట్టగా దాన్ని ఏమైపోయింది, ఇట్ స్టార్టెడ్